నమస్కారం లిజనర్స్. ఈరోజు మనం ఫ్యూచర్ సిటీ ఇది డెవలప్‌మెంట్స్ ఉంది గదా! మీటింగ్ జరిగింది గదా! అక్కడి కోసం వచ్చాము. అసలు ఇక్కడ ఏంటి? అసలు ఎలా ఉంది? ఎట్లా ఇక్కడ కండక్ట్ చేశారు? ఏదైనా డెవలప్‌మెంట్స్ ఉన్నాయా? లేవా? ఒకసారి చెక్ చేద్దాం. అంటే అక్కడ ఎలా జరిగింది? ఏంటి సమ్మిట్ అని జెప్పేసి, సమ్మిట్ సక్సెస్ అని జెప్పి చెప్తున్నారు గదా! దాన్ని బట్టి ఎలా జరిగింది? ఏంది చూద్దాం అనేసి ఒకసారి ఇట్లా వచ్చాము. చూద్దాం. ఆహ్ ఏంటంటే మనకి ఈ గ్లోబల్ సమ్మిట్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ గ్లోబల్ సర్వీస్ సమ్మిట్‌కి రావడం వల్ల ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? మనకి ఒక ఐడియా రావడానికి కోసం ఇది ఇక్కడికొచ్చాం మేము. అంటే ఈళ్ళు ఊరికే జస్ట్ హైప్ చేస్తున్నారా? అసలు ఏముంది ఇక్కడ? ఒక ఒక క్లారిటీ కోసం ఇక్కడికొచ్చాము. ఇక్కడ ఒక శాటిలైట్ సిటీ క్రియేట్ చేయబడుతుంది. ఈ శాటిలైట్ సిటీ ఎట్లా ఎట్లా వస్తదంటే, ఇప్పుడు ఢిల్లీ ఆల్రెడీ డెవలప్డ్ అయ్యి ఉన్నది. ఢిల్లీ నుంచి మనకి ఫ్యూచర్‌లో ఏంటంటే, ఢిల్లీ పక్కన నోయిడా అనే ఒక కొత్త సిటీని క్రియేట్ చేశారు. ఆ కొత్త సిటీ లాగా ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్‌మెంట్ అయిపోయింది ఫుల్‌గా. దానిలాగా ఇంకొకటేంటంటే, ఒక కొత్త సిటీని క్రియేట్ చేయడం కోసం, ఒక ఫుల్ ప్లాన్డ్ ఫ్యూచర్ సిటీని క్రియేట్ చేయడం కోసం మనకేంటంటే, ఈ పక్కన ఇదొక ప్లాన్. ఒకప్పుడు నోయిడాలో ఎట్లా అయితే సిట్యుయేషన్ ఉన్నదో, అంటే అక్కడ ఎవరు కొంటారు, ఎవరు వెళ్తారు అక్కడికి, అది ఒక సెపరేట్ ఇండస్ట్రియల్ హబ్ లాగా ఉంటదని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పుడేంటంటే, ఆ సిట్యుయేషన్ ఏంటంటే కంప్లీట్‌గా డిఫరెంట్ అయిపోయింది. నోయిడాలో ఇప్పుడు చాలా కాస్ట్‌లీ పెరిగిపోయిందనమాట. అట్లాగే ఈ నోయిడా అనే కాదు, మనకి అహ్మదాబాద్‌కెళ్తే అక్కడ గాంధీనగర్ అని ఒక కొత్త సిటీని క్రియేట్ చేసారనమాట. యాక్చువల్‌గా అహ్మదాబాద్ ఇంతకుముందు గుజరాత్ రాజధాని. తర్వాత ఏమైందంటే గాంధీనగర్ అనేసి ఒక రాజధానిని క్రియేట్ చేసి అక్కడేంటంటే మనకి గాంధీనగర్‌ని అహ్మదాబాద్ క్యాపిటల్‌గా చేశారు. అంటే గుజరాత్ క్యాపిటల్ చేశారు ఇప్పుడు. గాంధీనగర్‌లో ఎలా ఉంటదంటే మొత్తము ప్రీ ప్లానెడ్‌గా మొత్తం డిజైన్ చేసి గాంధీనగర్‌ని ఒక సెపరేట్ ఒక సిటీ లాగా క్రియేట్ చేసి మధ్యలో ఒక నది వస్తది. సబర్మతి నది ఏదో వస్తది, ఒకటి నది వస్తది. ఆ నదికి అటు సైడ్ ఏమో మనకి గాంధీనగర్ ఉంటుంది. ఇటు సైడ్ మనకి అహ్మదాబాద్ ఉంటుంది. ఈ రెండేంటంటే కొత్త సిటీని క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే ఆ స్టార్టింగ్‌లో మనకు కొంచెం అంతగా ఇక్కడ ఏం డెవలప్ అయితదని అనుకుంటాం గానీ, ఫ్యూచర్‌లో ఏంటంటే ఆడ కొత్త సిటీ కంపల్సరీ డెవలప్‌మెంట్ అవుతది. అక్కడ ఒక ఇండస్ట్రియల్ ఒక కంప్లీట్ డిఫరెంట్ సిటీ క్రియేట్ అయితది. ఒక శాటిలైట్ సిటీ లాగా క్రియేట్ అయ్యి దాన్ని ఎస్టాబ్లిష్ అయిపోయి ఇది ఫ్యూచర్‌లో మనకి హైదరాబాద్‌తో ఈజీగా కలిసిపోతది. అదేంటంటే ఇప్పుడు హైదరాబాద్ మనకు సరౌండింగ్ ఎటు నుంచి ఎటు చూసినా సిటీ సెంటర్ నుంచి 50 కిలోమీటర్స్ రేడియస్ ఉంటుందన్నమాట. ఎటు సైడ్ నుంచి చూసినా మనకి హైదరాబాద్. ఇప్పుడు ఆ 50 కిలోమీటర్స్ కాస్త ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనకి 40 కిలోమీటర్స్ రేడియస్ వచ్చేసిందన్నమాట. 40-45 కిలోమీటర్స్ మనకి రేడియస్ వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ దాకా. అంటే అక్కడ నుంచి ఒక రీజనల్ రింగ్ రోడ్ ఒక నుంచి ఇంకొక సేమ్ రోడ్‌లో ఇంకొక ఎగ్జిట్‌కెళ్ళాలంటే మనకి ఎట్లా ఉంటదంటే ఏ మనకి 25 కిలోమీటర్స్ సిటీ లోపల వస్తే, సిటీ లోపల నుంచి మళ్ళీ బయట 45 కిలోమీటర్స్. అంటే 25, 45 మనకి 50, 70 కిలోమీటర్స్ సెంటర్ నుంచి వస్తదనమాట. ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్‌కెళ్ళాలంటే 140 కిలోమీటర్స్ రేడియస్ సిటీ పెరుగుతదనమాట. ఇంత పెద్ద సిటీని మనకి మన మొత్తం మనకు ఇండియాలో ఎక్కడ ఇంత పెద్ద సిటీ లేదు. అంటే ముంబై కూడా మనకి 140 కిలోమీటర్స్ రేడియస్ అయితే లేదు. అట్లా ఈ మనకి 140 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఇది మనకి క్రియేట్ అవుతుంది. ఫ్యూచర్‌లో ఏంటంటే ఐ హోప్ ఇది ఒక మంచి ఒక నోయిడా లాగా, ఇది ఒక మంచి ఒక గాంధీనగర్ లాగా ఒక ఫ్యూచర్ ఎస్టాబ్లిష్‌మెంట్‌కి ఒక ఫ్యూచర్ సిటీ లాగా క్రియేట్ అవుతుందని చెప్పేసి నేను హోప్ చేస్తున్నా. వీళ్ళ ప్లానింగ్ కూడా అలాగే అనిపిస్తుంది నాకు గూడా. ఈ ఈ డెవలప్‌మెంట్స్ వల్ల ఏంటంటే కంపల్సరీ ఈ చుట్టుపక్కల మనకి డెవలప్‌మెంట్స్ వస్తాయా? అంటే వస్తాయి. కాకపోతే ఈ డెవలప్‌మెంట్స్ మనకేంటంటే ఒక 10 ఇయర్స్ అయితే టైం పడతది. అంత ఈజీగా ఇప్పుడు మనం డెవలప్‌మెంట్స్ స్టార్ట్ అయినయి. ఇంకో 5 ఇయర్స్‌లో, 6 ఇయర్స్‌లో డెవలప్‌మెంట్స్ మొత్తం అయిపోతది అని అనుకోవడం మాత్రం పిచ్చితనము. ఒక 10 ఇయర్స్ అయితే టైం పడుతుంది. టైం పట్టినా గూడా కంపల్సరీ అయితే డెవలప్‌మెంట్స్ అయితే వస్తాయి. ల్యాండ్ రేట్లు గూడా పెరుగుతాయి. ల్యాండ్ రేట్ కంపల్సరీ పెరుగుతాయి. ఎందుకంటే ఈ డెవలప్‌మెంట్స్ వచ్చి తీరుతాయి కాబట్టి రేట్లు గూడా పెరుగుతాయి. ఇంకొకటేంటంటే ఇక్కడ నిన్న ఇన్వెస్ట్‌మెంట్‌లు వచ్చినప్పుడు నిన్న 2 డేస్‌కి మనకి వీవీఐపీ వచ్చింది గదా! అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ జరిగినప్పుడు ఇన్వెస్ట్‌మెంట్‌ల కోసం ఏందంటే 5,00,000 దాకా 5,00,000,00,00,000 వరకు మనకి నిన్న 2 డేస్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ స్టార్ట్ అయినాయి. దానివల్ల ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే మనకి వస్తున్నాయి ఫుల్‌గా. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి గూడా ఇన్వెస్ట్‌మెంట్‌కి వస్తున్న దాన్ని. దానివల్ల ఏంటంటే ఫ్యూచర్‌కి కంపల్సరీ ఒక స్టెప్పింగ్ స్టోన్ అయితే పడింది. ఆహ్, ఇదైతే ఫేక్ కాదు. కంపల్సరీ ఫ్యూచర్ అయితే ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా చేయాల్సిందే. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళొచ్చి ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు ఫ్యూచర్‌లో.
ఏ గవర్నమెంట్ వచ్చినా సరే దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్ డెవలప్ అయింది అంటే ఒక సీఎం వల్ల ఒకళ్ళ వల్ల అయితే కాలేదు. ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి సీఎం దాన్ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి, చిత్తశుద్ధితో దాన్ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఇది ఈ రోజు హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ అయింది. ఇలాగే ఫ్యూచర్ లో కూడా మన ఫ్యూచర్ సిటీ కూడా మంచిగా డెవలప్ అవుతుంది కంపల్సరీగా. ఇది కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కి ఒక మంచి స్టెప్పింగ్ స్టోన్ లాగా పనిచేస్తుంది. ఐ హోప్ మీరందరూ నాతో కనెక్ట్ అయ్యి ఇంకా ఫ్యూచర్ లో కూడా మనకి దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ కూడా ఇంకా మనం లోపలికి వెళ్ళలేదు. మనం స్టార్టింగ్ లోనే ఉన్నాము. ఈ ఏదైతే మనకి కందుకూరు వెళ్లే రూట్ శ్రీశైలం హైవే ఉంది కదా, శ్రీశైలం నుంచి మనకి శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవే వెళ్లే రూట్ ఉంది. ఇది ఇక్కడ ఉన్నాము. ఈ ఎంట్రన్స్ దగ్గర నుంచి మనకి ఫ్యూచర్ కి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.